రాయ్ నిన్ను సార్ మహేష్ రాయ్ విషయం ఇవాళ బయటపడుతుందని నువ్వు చేసిన తప్పు బయటపడుతుందని భయంతో ఫంక్షన్ మధ్యలోనే భయపడి పారిపోయొచ్చేలా ఇంట్లో దాక్కుంటావా నిన్ను వదలనరా ఇవాళ నా చేతిలో రేయ్ ఆగరా నా కొడుకుని ఎందుకురా కొడుతున్నావు నా కొడుకు ఏం తప్పు చేశాడని అంటే మీ కొడుకు చేసిన తప్పు గురించి తెలియకుండానే ఈ తులసితో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తున్నారా ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన వీడిని ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా మీకేమీ తెలియకుండా మాట్లాడుతున్నారు రండి సార్ వెళ్ళిపోదాం ఆనందే నువ్వు నా కడ్డు రావద్దు ఇవాళ వీడిని వదిలేదే లేదు ఈరోజు నీకు న్యాయం జరగాల్సిందే అది కాదు సార్ ఏయ్ ఏంటే ఇది తన మీద అరుస్తారెందుకు ఇక్కడ నేను ఒకడున్నాను నన్ను అడగండి మీ కొడుకు ఇలాంటి చెత్త పని చేస్తే మీరు ఊరుకోవచ్చు కానీ మహేష్ ఊరుకోడు రేయ్ ఆనంది తరపున అడిగే వాళ్ళు ఎవరూ లేరని అనుకుంటున్నావేమో నేనున్నాన్రా ఆనందియే నీ జీవితం ఆనందియే నీ సర్వస్వం ఆనందే నీ ప్రాణం అని ఎన్నో చెప్పావు కదరా అవన్నీ దొంగ మాటలేనా ఆనందిని పాడు చేసి తనని అందరిలో నవ్వులు పాలు చేసి నువ్వు మాత్రమే తులసితో పెళ్లికి రెడీ అవుతావా అసలు నువ్వు మనిషివేనారా నీకసలు మనస్సాక్షి అనేది లేదా ఆపవయ్యా ఇది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే ఆ నింద మా మేనల్లుడి మీద వేస్తావా ఇదేం పద్ధతి కాలేదు చెప్తున్నా షట్ అప్ ఇంకొకసారి ఎవరైనా ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఆనంది నిప్పు లాంటిది తననేవైనా అంటే ఆ తర్వాత ఈ మహేష్ అసలు రూపం చూస్తారు మీరెవ్వరూ అంతవరకు తెచ్చుకోకండి వీడు ఆనంది చుట్టూ ఎంతలా తిరిగాడో తనని ప్రేమిస్తున్నానని ఎంతలా నమ్మించాడో తెలుసా మీకెవరికైనా మీకు ఒక కూతురుంది కదా అది గుర్తుంటే ఆనంది గురించి మీరిలా నీచంగా మాట్లాడరు ఆనంది ప్రెగ్నెంట్ దానికి కారణం వీడే ఇదిగో మహేష్ ఇది నీకేం చెప్పిందో నువ్వేం విన్నావో కానీ నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు నా కొడుకు అలాంటి పని చేయడు కొడుకు ఎదవా అంటే ఏ తల్లి ఒప్పుకోదు నా కొడుకు మీద ఏ రకంగా ఇంత పెద్ద నింద వేస్తున్నావు వీడి ఆనందిని పాడు చేశాడనడానికి ప్రత్యక్ష సాక్షిని నేనే రోజు గోడౌన్లో ఒక రాత్రంతా వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు సార్ ఆ రోజు మా మధ్య ఏమీ జరగలేదని చెప్పాను మీరు అర్థం చేసుకున్నారు కదా అప్పుడు వీడి మీద అనుమానం రాలేదు వచ్చుంటే ఆ రోజే వీడిని చంపేసేవాడిని అశ్విని అనుమానించడం అంటే నన్ను కూడా అనుమానించినట్టే కదా సార్ నిన్ను నమ్ముతాను కానీ నేను వీడిని మాత్రం నమ్మనానంది ఆ సందర్భాన్ని నీ అమాయకత్వాన్ని నీ మంచితనాన్ని వీడు తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు
చివరికి ఈరోజు నిన్ను ఇలా అందరిలో దోషిగా నిలబెట్టి వీడు మాత్రం ఇంట్లో హ్యాపీగా పడుకున్నాడు. మహేష్, ఆనందికి జరిగినది ఏ ఆడపిల్లకి జరగకూడదని ఒక తల్లిగా నేను బాధపడుతున్నాను. అలాగని ఇంత పెద్ద నింద నా కొడుకు మీద వేస్తే మాత్రం సహించను. నా పిల్లల్ని నేను అలా పెంచలేదు. నేను నమ్మను. ఇంకా నేను ఎవ్వరి మాటలు నమ్మను. సార్, అసలేం జరిగిందో ఎలా జరిగిందో తెలీదని ఒక పక్క ఆనందియే చెప్తుంటే మీరు మా బావని ఎలా తప్పు పడతారు సార్? తనని పాడు చేసింది అశ్విన్ కాదని ఆ రోజు కళ్యాణ మండపంలో అందరి ముందు చెప్పింది. అది తెలుసా మీకు? ఆనందిని మీ కంపెనీ గోడౌన్లో మా బావ పాడు చేశాడని అనుకుంటున్నారు. అది తప్పు. నిజం అది కాదు సార్. మీ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లోనే ఆనంది విషయంలో ఎవరో అలా చేశారు. ఇది నేనంటున్న మాట కాదు, ఆనంది చెప్పిన మాటే. నో వే. ఆ ఫంక్షన్లో ఆనంది మీద ఎలాంటి అటాక్ జరగలేదు. అసలు ఆ ఛాన్సే లేదు. ఒకవేళ అక్కడే ఏమైనా జరుగుంటే దానికి కారణం ఖచ్చితంగా వీడే అయి ఉంటాడు. సార్, మా ప్రేమని పక్కన పెట్టి తులసితో నిశ్చితార్థానికి ఒప్పుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది సార్. ఆ విషయంలో మీరు నన్ను తిట్టండి, కొట్టండి, కావాలంటే చంపేయండి, కానీ ఆనందిని పాడు చేశానని మాత్రం అనకండి సార్. ఆనందిని మోసం చేయడం అంటే నేను ఆత్మహత్య చేసుకోవడమే సార్. ఆపరా. నువ్వు మంచివాడివనే కదా ఆనందిని ఒక వారం పాటు మీ ఇంట్లో ఉంచాను. అవకాశం దొరికిందని ఆ వారం రోజులు నువ్వు ఆనందిని ఏం చేసుండవని ఎలా అనుకోమంటావరా? మహేష్, ఇదెప్పుడు జరిగింది? జరిగింది ఈ అమ్మ కూతుళ్ళిద్దరికీ తెలుసు. అశ్విన్ ఆనందిని ప్రేమిస్తున్నాడని తెలిసి తులసి అశ్విన్కి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నారు? అసలు దీనికి మీరు ఎలా ఒప్పుకున్నారు? అప్పుడు నేను వీళ్ళ ప్రేమ గురించి చెప్తే మంచి మనసుతో అర్థం చేసుకున్న మీకు ఇవాళ ఏమైంది? మిమ్మల్ని కూడా మార్చేశారా? మీ కూతురు లాంటి ఆనందికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఛ